MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో ఎగ్స్ ఆరోగ్యానికి మంచివని చెప్తూ ఉంటారు. ఇప్పుడు రకరకాల ఎగ్స్ అనేవి చూస్తూ ఉన్నాము. వైట్ ఎగ్ అని, బ్రౌన్ ఎగ్ అని, దాంట్లో ఒమేగా 3 ఉందని, ఇట్లా రకరకాల ఎగ్స్ అనేవి చెప్తూ ఉన్నారు. అసలు ఏది మంచిది, రోజుకి ఎన్ని గుడ్లు తినాలి ఆరోగ్యంగా ఉండాలంటే, ఎవరు తీసుకోవాలి ఎవరు తీసుకోకూడదు, వివరాలు తెలుసుకుందాం. మీరు మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైట్ గురు వీరమాచినేని రామకృష్ణ గారు. సార్ నమస్తే. జనరల్గా అంటే ఎగ్స్ మంచివే ఆరోగ్యానికి అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు రకరకాల ఎగ్స్ వచ్చాయి. వైట్ ఎగ్ అని, లేదా ఫామ్లో కానీ ఎగ్ అని, నాటు కోడిగుడ్లని, లేదా బ్రౌన్ ఎగ్స్ అని, ఇట్లా వచ్చాయి. దాంట్లో కూడా ఇలా చెప్తూ ఉన్నారు, విటమిన్ డి కూడా ఉంటుంది, ఒమేగా 3 ఉంటుంది, ఇట్లా చెప్తూ ఉన్నారు. ఏది మంచిది అసలు? నాటు మన ఒరిజినల్గా మన పల్లెటూళ్ళలో గాలికి తిరిగి పెరుగుతాయి కదా, అక్కడ పురుగులు తింటాయి, అవి చెదల పురుగులు తింటాయి, చాలా పురుగులు తింటాయి, గింజలు తింటాయి, ప్రకృతిలో ఏది దొరికితే ఎరుకుని తింటాయి. ఇది గుడ్డు అన్నిటికంటే మంచిది. ఈ గుడ్డు అన్నిటికంటే మంచిది. లోపల చిన్నగా ఉంటుంది, కొంచెం అది పెద్దదిగా ఉండదు. లోపల ఎల్లో కలర్ కూడా ఒక భిన్నంగా ఉంటుంది, మంచి డార్క్గా ఉంటుంది. దాని టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అలా ఎలా ఉండదు. ఆ గుడ్లు పొదిగితే పిల్లలు కూడా వస్తాయి, అందులో జీవం ఉంటుంది చక్కగా. ఇప్పుడు కానీ అది ఎంతమంది దొరుకుతుంది, ఆ ఛాన్స్ లేదు. కాబట్టి మన ఆహారపు అవసరాల కోసం మనం పౌల్ట్రీ ఎగ్స్ని తయారు చేసుకున్నాం. అంటే మామూలుగా పెట్టా పుంజు కలిస్తే ప్రకృతి పరంగా వచ్చేది నాటుగుడ్లు. ఇది జీవం ఉండే గుడ్లు, అటు పొదిగితే పిల్లలు అవుతాయి. ఈ పౌల్ట్రీలో వచ్చేటప్పటికి ఏంటంటే మన ఆహారపు అవసరాలు తీరటం కోసం, పెరిగిన జనాభాకు అనుగుణంగా తిరగాలంటే విపరీతంగా సప్లై కావాలి కదా. దానికోసం పుంజు, ఆ కోడి పెట్ట దేంతో కలిసే అవసరం లేకుండానే గుడ్డు ప్రకృతి పరంగా వచ్చే విధంగా మనం డిజైన్ చేసుకున్నాం. కాబట్టి ఆ గుడ్డు ప్యూర్ వెజిటేరియన్ కూడా చెప్పచ్చు. నాన్ వెజిటేరియన్ కాదు. ఆ గుడ్లు పొదిగితే పిల్లలు రావు, దాంట్లో ఎలాంటి జీవం ఉండదు, కానీ పోషక విలువలు ఉంటాయి. కంపేర్ చేస్తే మాత్రం నాటు ఎగ్గుతో ఏది కంపేర్ చేయలేం. సో మనకు దొరకనప్పుడు దొరికిందని సంతృప్తి పడాలి కదా. ఇప్పుడు నేను ఆదర్శం చెప్పాలంటే, హైదరాబాద్లో రోజుకు మన అందరం కూర్చుంటే 18 సిగరెట్లు తాగినట్టు లెక్క. హైదరాబాద్లో అందరికి ఈ పొల్యూషన్, ఢిల్లీలో అయితే 30 సిగరెట్లు తాగినట్టు లెక్క. అందుకని ఇక్కడ 18 సిగరెట్లు ఉంది కాబట్టి మన ఊళ్ళో ప్రశాంతంగా కొందరు వెళ్ళి ఊళ్ళో కూర్చొని ఏం చేస్తాం, గేదెలు మళ్ళేసుకోలేం కదా, గేదెలు మళ్ళలేం కదా, మనం వెళ్ళి మన పరిమాణం చేయాలి కదా. సో తప్పదు. నువ్వు వాటర్ నాకు కావాలి అనుకుంటావు, మొత్తం పురుగు మందులు కలిపిన వాటరే ఉంది, ఏం చేస్తావు? ఆగాలే పేల్చాలి, ఆ నీళ్ళే తగలమే, అది దిగిరాలేదు కదా. మనమే టాటా బిర్లాగానే ఈ పొల్యూషన్ పేల్చా తప్పదు కదా. సో ఇది ఈ పరిస్థితుల్లో మార్గం ఏంటి? ఆ గుడ్లో వంకలు ఎత్తకద్దు. కొంతమంది పిచ్చిగా కూడా వాగుతూ ఉంటారు, కొడుకుడు సంబంధించి ఆరుమూలలు కానీ అట్లాంటిదే ఉండదు. మనం వెళ్ళి వ్యాక్సిన్లో ఎగబడి చేయించుకోవట్లే. ఇప్పుడు మన పిల్లలకి కసితీర పొడిపించట్లే వ్యాక్సిన్లన్నీ. ఈ వ్యాక్సిన్ల వల్ల ఆటిజం వస్తాయింది, ఈ వ్యాక్సిన్ వల్ల సమస్త జబ్బులు వస్తున్నాయి అని ఎన్ని స్టడీస్ మొత్తుకుని ఎన్ని చెప్పినా సరే కసిగా చేస్తున్నాం కదా. అమెరికాలో ఇంత విపరీతంగా బుద్ధిమాంద్యం, ఆటిజం కానీ, ADHD కానీ పెరగటానికి కారణం ఏంటి? వ్యాక్సిన్స్. ఇది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్టే, ఏమి హైపోథెటికల్ సిద్ధాంతాలు కాదు. ఇన్ని అనర్థాలను ఎందుకు ఇస్తున్నారు? ఇవాళ చూడు, వ్యాక్సిన్ వల్ల ఎన్ని గుండెపోట్లు వచ్చినాయో. మరి ఇస్తున్నారు కదా. వాళ్ళకి పొడిచినప్పుడు కోళ్ళకు కూడా తేమైంది, కోళ్ళకు కూడా లిమిటెడ్గానే ఇస్తారు. అదే కోడిగుడ్డు అనేది అత్యంత బలమైన ఆహారం, దాంట్లో పోషక విలువలు చాలా బాగుంటాయి. అసలు ఒక అద్భుతం ఏంటంటే, కోడిగుడ్లో అన్నీ వేసుకుంటే పోషక విలువలని, ట్రేస్ మినరల్స్ కానీ, ట్రేస్ అని లేదా డైరెక్ట్ అంటాం. కోడిగుడ్లో ఉన్న పోషక విలువలు అన్ని రకాలు ప్రపంచంలో ఏ ఫుడ్లో ఉండదు. ఈ ప్రపంచంలో అత్యంత చవకైన బలమైన ఆహారం ఏంటంటే అది ప్రకృతి మనకి ఇచ్చిన ఆహారం నేరుగా ఇచ్చింది కోడిగుడ్డు. ఇది చవకగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. కోడిగుడ్డు వెజిటేరియన్ కూడా, నాన్ వెజ్ అనుకోవాల్సిన పని లేదు. నాటుగుడ్లు అయితే నాన్ వెజ్ అనుకోవచ్చు మీరు ఏమైనా అపోహత అనుకుంటే. ఈ కోడిగుడ్లు ఎన్ని తినాలి? నేను డైట్లో 25 పెట్టిన వాళ్ళు ఉన్నారు, 30 పెట్టిన వాళ్ళు ఉన్నారు. మనకి ఇంగ్లాండ్లో 1991లో మనకి అక్కడ ఇంగ్లాండ్లో ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది, ఫేమస్ జర్నల్లో, మెడికల్ జర్నల్లో. ఒక అతను 30 సంవత్సరాల పాటు ప్రతిరోజు 25 గుడ్లు తీసుకున్నాడు. అతని జీవితంలో హాస్పిటల్కి వెళ్ళలేదు, అద్భుతంగా ఉన్నాడు. ఆ స్టడీ ఆర్టికల్ కూడా ఉంది, 1991లో అది పబ్లిష్ చేశారు. ఉండొచ్చు కానీ మరి అన్ని గుడ్లు ఇప్పుడు నువ్వు అన్నం తింటావు, ఫర్ ఎగ్జాంపుల్ మనం అన్నం తింటా ఉంటాం, పిల్లలు లేకపోతే హస్బెండ్ కూర్చి తింటాడు. పిల్లలకు ముఖ్యంగా తల్లులు చేసే పని, అరే పప్పులకు కొంచెం పెట్టుకున్నానా, తెల్లాను ఆ చెత్త తెల్లాడు, సాంబార్లో కొంచెం పెట్టుకోరా, అరే మధ్యలో పెట్టుకో చాలు, ఎంత కొంచెం ఉంది, అన్నం పెట్టుకోవచ్చు అవుతా, ఇంకో ముద్ద వద్దు, నిండిపోయిందన్న చూడండి. మనం అతిథి మర్యాదలు చేస్తారు కదా, ఇంకొంచెం అన్నం ఏంటి, అన్నం పెట్టే తొక్కండి, ఇంకా నాశనం చేసి సంక్రాంతి ఇచ్చడం తప్పండి. అన్నాలు పెట్టి బస్తా చేస్తారు. చేయించిన దగ్గర నుంచి నా కొడుకు బత్తా 7 రోజులు దగ్గర 3 రోజులు ఇదే కదా. అంటే పనికిమాలింది నువ్వు అంత కోరుతున్నావు కదా. ఈ ఎగ్గులో అంత బలం ఉంది కదా, ప్రతి అణువులోనూ బలం ఉంది కదా ఎగ్గులో. మరి ఎగ్ తింటే ఏం మరి అంత బలమంది ఎక్కువ తింటే ఏమవుతుంది, 25 తింటే ఏమవుతుంది? నా వరకు నేను ఎక్స్పెరిమెంట్గా
ఒక చిన్న పాప 4 సంవత్సరాల పాప వస్తే ఆ పాపకి నేను క్యాన్సర్, ఏఎంఎల్ క్యాన్సర్, మొత్తం అసలు డేట్ చెప్పేసినారు. ఎవరో ట్రీట్మెంట్ కూడా తీసుకోవాలి. ఆ అమ్మాయి WBC 200 పడిపోయింది. అట్లానే హిమోగ్లోబిన్ కూడా సమ్ 5 అరౌండ్ ఉంది. 5 అరౌండ్ హిమోగ్లోబిన్, ప్లేట్లెట్లు 48,000, RBC కూడా 2 ఉండేది. డైట్ వచ్చి 3 ఏళ్ల పిల్లకి ఏం పెడతాం? నేను సరదాగా అడిగాను, అమ్మ కోడిగుడ్లు తింటావా గట్టిగా, నువ్వు కోడి ఇంజక్షన్లు చేయాల్సిన ఎగ్స్ తిండమ్మా ప్రాబ్లం తగ్గిపోతుందని చెప్పి. అంటే అది కొంచెం పూర్ కూడా, అందుకని నేను కొంచెం ఎక్కువ రీసెర్చ్ చేయాలి. ఎగ్స్ కొంచెం వాళ్ళు అఫోర్డబుల్ కాబట్టి అది చెప్పా. అంటే ఎన్ని పెట్టమంటారు సార్ అన్నారు. అప్పుడు మేము గుడ్లన్నీ అందరికి ఫ్రీగా పెట్టేవాళ్ళు రామకృష్ణ ట్రైన్లో. ఆ గుడ్లు ఎదురుకుండా ఒక గిన్నె ఉంటే గిన్నె పెట్టి ఇవన్నీ తినాలి అన్న ఊరినే జస్ట్ కోడంగా తినంగా అన్న అంటే పిల్ల కనీసం 1-2 తింటుందని నా ఉద్దేశం. ఆ పిల్ల 15 తినేసింది 3 ఏళ్ల పిల్ల. కానీ డైజెస్ట్ అవుతాయి అక్కడ అవసరం డైజెస్ట్ ఏంటి, అది నీకు నాకు ఆలోచించాలి అదంతా. ఆ పిల్ల కొంచెం దిట్టంగానే ఉంది, బట్ అయింది. ఆ తర్వాత రోజుకి 15 తినేసింది ఆ పిల్ల. అట్లా కరెక్ట్గా 14 రోజులు అమ్మ డైట్. రోజు 15 గుడ్లు. అంటే ఫస్ట్ రోజు అంటే మా దగ్గర తినేసింది, ఆ రోజు ఆకలి మీద కూడా తినేసింది. తర్వాత రోజంతా డిస్ట్రిబ్యూట్ చేసుకుని అంటే 5 ఎగ్గులు చొప్పున అట్ట చొప్పున ఎట్ టైం తినేసింది ఆ పిల్ల. బరువు పెరిగింది. 14 రోజుల్లో 200 ఉండే WBC 18,840 వెళ్ళింది. సమ్ 5+ ఉండే హిమోగ్లోబిన్ 13.8కు వెళ్ళింది. అట్లనే ప్లేట్లెట్ కూడా 48,000 నుంచి 1,74,000 పెరిగింది. RBC కూడా 2 నుంచి 46కి, అంటే 24 రెట్లు పెరిగింది RBC కూడా. అంటే ఏం జరిగింది? ఒక రెవల్యూషన్ దేంతో జరిగింది అంటే కోకోనట్ ఆయిల్ ఉంది. కోకోనట్ ఆయిల్ ఉన్న ఆ పిల్లకి ఎక్కువ కోకోనట్ ఆయిల్ ఇవ్వలేదు. కోకోనట్ ఆయిల్ అంటే ఎక్కువ తాగలేదు. చిన్నపిల్ల కదా 3 ఏళ్ళకి. అసలు గుడ్లే పెట్టాం అచ్చంగా. గుడ్లతో పాటు ఉన్నాయనుకో మనకి కొంచెం సప్లిమెంటేషన్ అన్నా. అంటే ఎంత ప్రభావం చూపించినాయి? హిమోగ్లోబిన్ ఎంత పెంచింది 14 రోజుల్లో? మెడికల్ రిజల్ట్స్ ఇవ్వలే. అట్లా నేను ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా బాగా క్యాన్సర్ వాళ్ళకి, అలానే క్రానిక్ ఆటోమిన్ డిసీజులు అందరూ విపరీతంగా పెడతాను. లైఫ్ స్టైల్కి వెళ్ళాము, తిండి తగ్గించి 1 మీల్ ఇస్తాను. ఈ ఆటోమిన్ క్రానిక్ డిసీజ్ వాళ్ళకి విపరీతంగా పెడతాను. అందులో భాగంగా నేను డజన్ గుడ్లు కూడా సజెస్ట్ చేస్తాను చాలామంది. ఈవెన్ కిడ్నీ పోయిన వాళ్ళు కూడా 12 ఎగ్గెల్లోలు పెడతాను. అట్లనే మామూలు వాళ్ళకి కూడా డైట్ ఇస్తారా మీరు? జనరల్ గా డైట్ ఇవ్వటం కదా, ప్రిస్క్రైబ్ చేస్తాను. వాళ్ళు ఇంటి దగ్గర చేసుకుంటారు. నేను డైట్ నేర్పడానికి ఇక్కడ ఉంది. నేను డైట్ ఇచ్చే సెంటర్ కనుక పెట్టుంటే నా దగ్గరికి వస్తే నువ్వు ఎక్కడ నేర్చుకుంటావు? ఇంటి దగ్గర చేసుకుంటారు. ఇప్పుడు ఎవరైనా ఒబిసిటీ ఉంది, డయాబెటీస్ ఉంది, దీనికోసం డైట్ కావాలంటే డైట్ ఇవ్వడమేనా లేదంటే? అదేం కాదు, డైట్ మనం ఇవ్వట్లా. కానీ త్వరలో చాలా పెద్ద వ్యవస్థ వస్తుంది. కిచెన్ కూడా విఆర్కే డైట్ కిచెన్ లాగా చాలా పెద్ద సంస్థ ఇది వస్తుంది. చాలా ఇంటర్నేషనల్ గానే ఫేమస్ ఉన్న ఒక పెద్ద సంస్థ వాళ్ళతో చాలా రెసిపీస్ అనేవి జరుగుతున్నాయి. అంటే నా డైట్ ను అన్ని రెసిపీగా అందిస్తే కూడా అందరూ రీసెర్చ్ చేయం కాదు. మన డైట్ లో ఆల్రెడీ 100 వంటలు బోల్డ్ మంది చేస్తారు ఉన్నారు. అంతా ఫస్ట్ నుంచి అందరూ ప్రయోగాలు చేస్తారు కదా వీళ్ళ దగ్గర. మొత్తం స్పెషలైజ్డ్ చెఫ్స్ వాళ్ళ ఇంటర్నేషనల్ కుకింగ్ ఏజెన్సీ దాంతో జరుగుతుంది. చాలా పెద్ద స్థాయిలో హైదరాబాద్ అందరికి కూడా కిచెన్ సూపర్ అవుతాయి. అండ్ మన డైట్ కి అనుగుణంగా పోస్ట్ డైట్ కూడా, పైగా అది కూడా ఆర్గానిక్ టోటల్ లేదా ఫారెస్ట్ దీంతో అవుతున్నారు, పూర్తి హెల్తీగా ఉండేది. ఇప్పుడు డైట్ మన డైట్ మనమే కాపాడుకోవాలి. అవును, నా డైట్ రోడ్డు మీద దొరికే రైతు బజార్ కూరగాయలతో చేయడానికి ఒక క్యాన్సర్ వచ్చినాడు అంటే మిగిలిన అవసరం లేదు. మిగిలిన మీ ఇష్టం. కరెక్ట్. మీరు ఇందాక ఒకటి చెప్పారు. సో ఎందుకు జుట్టు ఊడిపోతుందంటే ఒకప్పుడు బెండకాయలు తిన్నాము, ఇప్పుడు కూడా బెండకాయలు తింటున్నారు. సో దానికి చాలా తేడా ఉందని. ఇప్పుడు విఆర్కే డైట్ కన్నా మిగతా డైట్స్ కూడా అదే తేడా ఉంటది. ఇప్పుడు వచ్చేది కూడా అట్లాగే ఉంటుంది. అంటే విఆర్కే డైట్ ఒకటే మెటబాలజీ మారుస్తుంది. ప్రపంచంలో మిగిలిన దీన్ని డైట్ అనదు దయచేసి. అట్లాంటి డైట్లే లేవు. మిగిలిన జిమ్మిక్స్ అంటే బేసల్ మెటబాలిక్ రేట్ పడేసి నెలకు 5 కిలోలు 10 కిలోలు తగ్గించి జిమ్మిక్స్, వాటి వల్ల బిఎంఆర్ పడిపోయి లాంగ్ టర్మ్ లో రోగాల పాలవుతారు. అదే ప్రపంచం కాంప్లికేషన్స్ వస్తాయని కూడా చెప్తూ ఉన్నారు. కాంప్లికేషన్ విపరీతంగా వస్తాయి, అందరికి వస్తాయి. ఎందుకంటే బిఎంఆర్ పడిపోతుంది, కెపాసిటీ తగ్గిపోతుంది. మన డైట్ ఇప్పుడు నువ్వు గమనించావా, ఇంతమంది డైట్లు చెప్పేవాళ్ళు ఉంటారు, ఒక్క జబ్బు తగ్గించగలరు. నా డైట్లో ఇన్ని చూస్తున్నాను మెరకల్స్. గుండె జబ్బుల దగ్గర ప్రతిదీ, క్యాన్సర్ దగ్గర నుంచి ప్రతిదీ, డయాబెటీస్ కానీ, బీపీలు, థైరాయిడ్లు, ఆటోమిన్లు. ఎవరన్నా ఒక్క పేరు చెప్పగలరా మా అమ్మ తగ్గిందని? గ్యారంటీ చెప్పగలరా ఎవరన్నా? ఎందుకని మహా అయితే ఒళ్ళు దగ్గర గురించి మాట్లాడతారు. ఒళ్ళు తగ్గించడం ఏముంది? బిఎంఆర్ కట్ చేసి అట్లా తగ్గించవచ్చు. హెర్బాలైఫ్ అంటే అట్లా ప్రొడక్ట్లు తగ్గినట్లు ఉంటున్నాయి అంటే మళ్ళీ వస్తుంది. హెల్త్ పర్మనెంట్ గా పాడైపోతుంది అమ్మ. అసలు ఆ విధానం టోటల్ అన్సైంటిఫిక్. అది అలా తగ్గకూడదు. ఇప్పుడు మన అబ్బాయి పాస్ అవ్వాలని కోరుకోవాలి, కానీ కాపీలు కొట్టి పాస్ అవుతాడు. రేపు పొద్దున 10 చదువులకి వెళ్ళి ఏం చేస్తాడు స్టాండర్డ్ లేకపోతే? అలా నన్ను కోరుకునేది. రోజుకి ఎన్ని ఎగ్స్, ప్రతి మనిషి ఎన్ని ఎగ్స్ తింటే మంచిది అంటే డిపెండ్స్ అని ఉంటుందా జబ్బు? 6. నేనైతే 6 చెప్తానమ్మా. 6 తినండి ఖచ్చితంగా. కానీ పిల్లలకైతే ఎన్ని ఎగ్స్ పెడితే అన్ని మంచిది. ఎగ్గులో కూడా చాలా ప్రయోగాలు చేసుకోండి. ఒకే రకంగా 100 రకాలు చేసుకోవచ్చు ఎగ్స్తో. ఎగ్ అన్నింటిలో కాంబినేషన్ కలిపి చేసుకోవచ్చు. చాలా ఉన్నాయి, రెసిపీస్ కొట్టి చూడండి.
ఎప్పుడు ఒకటే ఉడకబెట్టడం ఆమ్లెట్ వేయటం. మన వాళ్ళ చేసిన దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పుడు వాళ్ళ నాయనమ్మ దగ్గర నుంచి వచ్చేది ఒకటే, అందులో వేయటం గెలకొట్టడం, ఒక ఆమ్లెట్ కూడా మొహాన్ని కొడతారు, లేకపోతే ఉడకేసి మొహాన్ని కొడతారు. ఇది తప్ప దాంట్లో ప్రయోగాలు జరిగి ఎన్ని వేల ప్రయోగాలు చేయాలని చేయొచ్చు. ఎగ్గుతో రెసిపీలు కొన్ని వేలు ఉన్నాయి. డిఫరెంట్ కాంబినేషన్లో చేసుకోవచ్చు. డిఫరెంట్ కూరగాయలు కలిపి, నాన్ వెజిటేరియన్ కలిపి అలా చేసినప్పుడు అద్భుతంగా ఉంటుంది. ఎగ్గుతో చేయండి, ఎగ్ ఎంజాయ్ చేయండి. ఎగ్ మన సర్వైవల్ ఎగ్గులో ఎల్లో అద్భుతమైంది. 80% బలం ఎగ్గెల్లోనే ఉంటుంది. ఎగ్గెల్లో ఎవరూ పారేయద్దు. ఒక టానిక్ లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎగ్గెల్లో సైజ్ చేయం తాత్కాలికంగా. అప్పుడు వాళ్ళకి ప్రోటీన్ కోసం ఎగ్ వైట్ చేస్తాం. కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎగ్గెల్లో నిర్బంధం తినచ్చు, వైట్ సైజ్ చేయం వాళ్ళిద్దరికి, క్రానిక్ ఉన్న వాళ్ళకి. అంతేకాని మిగిలిన వాళ్ళు ఎవరికి అంత మంచిదమ్మా. అసలు మీరు డజన్ తినండి, ఎల్లో కూడా మంచిది. అయితే అద్భుతం అమ్మా. ఇలా కూడా ఏంటమ్మా, ఎన్టీ రామారావు కూడా యాక్టర్ అన్నట్టు ఉంది. ఎన్టీ రామారావు కూడా యాక్టర్ ఉంటాడు పెద్దగా. జనరల్ గా మా అందరికి ఎల్లో తినకూడదని ఒకటి తెలుసు. ఎక్కిచ్చారు, అదంతా అదో కుంభకోణంలో భాగంగా ఎక్కిచ్చారు అంతే. సార్ సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాము, విఆర్కేతో స్పెషల్ చిట్ చాట్స్ ఇలాంటివి. ఒకటైతే చాలా మంచి పాడ్కాస్ట్ కూడా చేయాలి సార్. అసలు డైట్ అంటే ఏంటి, ఏ డైట్ మంచిది, ఇన్ని డైట్స్ ఉన్నాయి, మీ డైట్ కి తేడా ఏంటి? నేను సైన్స్ చెప్తానమ్మా. డైట్ లో నేను చిట్కాలు చెప్పను, నా సంగతి తెలుసు కదా. ఇప్పుడు జీవనశైలి వ్యాధులు సంపూర్ణ మిమ్మల్ని క్వశ్చన్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా తీసుకొని మిమ్మల్ని అడుగుతాను ఖచ్చితంగా. ఇప్పుడు మిగిలిన క్వశ్చన్ చేస్తే నన్ను చేయలేరమ్మా. ఎందుకు చేయలేరు నేను చెప్పనా? నేను 8 గంటలు మాట్లాడితే మీటింగ్లు, పబ్లిక్ మీటింగ్లు, లక్షల మంది అడ్రస్ చేసి ఏం చెప్పాను? సైన్స్ మొత్తం విడమని చెప్పారా? విఆర్కి ఎలా తగ్గుతుందో మెకానిజం ఎక్స్ప్లెయిన్ చేశా. విఆర్కే డైట్లోనే ఎందుకు తగ్గుతుంది, ప్రపంచంలో ఇట్లా 6 మిల్లు 7 మిల్లు ఇచ్చి మోసం చేస్తున్న ఈ ఫ్రాడ్ న్యూట్రిషనిస్టులు, అలానే గ్లూకోజ్ డైట్లోనే ఉంచి నీ కమ్మగా తినచ్చు, పలానా పాలు పౌడర్లు తాగితే అవుతుంది వీళ్ళంతా, లేదా తేనెలు ఇచ్చేసి నిమ్మకాయ తాగేసి మార్చేవాళ్ళు, మిషన్లు పెట్టి ఇది మొత్తం మోసం చేస్తున్నారు ప్రజల్ని. వీళ్ళ వల్ల ఆరోగ్యాలు మొత్తం పాడవుతాయి. ఆ సైన్స్ ఏంటి? నేను అక్కడ మోసం చేస్తున్న ఒక్క ముక్క చెప్పను. సైన్స్ ఏంటి? 3 గంటల పాటు విఆర్కే ఎక్స్క్లూజివ్ జీవనశైలి వ్యాధులు సంపూర్ణ అవగాహన ఉంది. అరటిపండు వచ్చినట్టు అర్థమవుతుంది. ఈ ప్రపంచంలో ఇదొక్కటే ఎందుకు బిఎంఆర్ కట్టకుండా తగ్గిస్తుందో, ఈ ప్రపంచంలో ఈ ఒక్క డైట్తోనే క్యాన్సర్ దగ్గర నుంచి ప్రతి జబ్బు ఎందుకు తగ్గుతుందో క్లియర్గా అర్థమవుతుంది. ఖచ్చితంగా సార్ సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు సార్.